కొడుకు ముందల తండ్రిని ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు. అలాంటిది తన తండ్రిని చేయని తప్పుకి బలవంతంగా స్టేషన్‌కి తీసుకొచ్చి అతన్ని బూతులతోటి తిట్టి అతన్ని కొడుతూ ఉంటే తట్టుకోలేని ఆ కొడుకు, "సార్ మా నాన్నని ఎందుకు కొడుతున్నారు? దయచేసి వదిలేయండి సార్" అని అడుక్కుంటున్నా కూడా కనికరం లేకుండా తండ్రిని కొడుకుని ఇద్దరిని బలవంతంగా స్టేషన్‌లో పడేసి వాళ్ళిద్దరిని అతి కిరాతకంగా కొట్టడం మొదలుపెట్టిర్రు. అంతేకాకుండా వాళ్ళిద్దరి ఒంటి మీద బట్టలంతా తీసేసి తండ్రిని కొడుకుని నగ్నంగా ఒకరి ముందర ఒకరిని నిల్చోబెట్టి వాళ్ళిద్దరిని విపరీతంగా కొట్టిర్రు. అంటే ఆ దెబ్బలకి రక్తం మొత్తం కింద గారుతూ ఉంటే వాళ్ళని మళ్ళీ కొట్టి వాళ్ళ చేతనే ఆ రక్తాన్ని మొత్తం క్లీన్ చేయించిర్రు. అండ్ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆ తండ్రి కొడుకులు ఇద్దరు నెక్స్ట్ డే చనిపోయారు. ఇదంతా ఏదో సినిమా స్టోరీ కాదు, రియల్గానే కరోనా టైంలో తమిళనాడులోని సత్తాన్కులం అనే పోలీస్ స్టేషన్లో జరిగింది. అండ్ ఈ కేసుని డైరెక్ట్ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పోలీసులు 10 మంది కావాలని వాళ్ళపైన తప్పుడు కేసు వేసి వాళ్ళని ఇలా కొట్టి చంపిర్రు అని విత్ ఎవిడెన్సెస్తో సహా కోర్టుకి సబ్మిట్ చేసింది. అండ్ కోర్టు కూడా 2 days బ్యాకే అందులోని 9 మందికి ఉరి శిక్ష విధించింది. ఇంకా ఉరి శిక్ష విధించింది, న్యాయం దొరికింది, ఇండియా ఈజ్ గ్రేట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం మిస్టేక్ చేస్తున్నట్టే. ఇప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంది. వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసం ఒకవేళ నిజంగానే న్యాయం కనుక బతికే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కేసుని అక్కడ కూడా రిజెక్ట్ చేయాలి. వీలైనంత తొందరగా వాళ్ళకి ఉరి శిక్ష అమలు చేసి వాళ్ళని చంపి పడేయాలి. ఎందుకంటే వాళ్ళకి బతికే హక్కు లేదు. అంటే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి కూడా ఏడ్చుకుంటూ కొన్ని ఎమోషనల్ మాటలు కూడా అన్నాడు. అంటే ఈ కేసు గురించి క్లియర్ డీటెయిల్స్ నాకు ఈ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పటి వరకు ఎండ్ అయింది అండ్ ఫ్యూచర్లో కూడా ఏం జరగవచ్చు అనేది నేను ఇప్పుడే మన ఉదయ్ టాక్స్ రియల్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే చూసేయండి.